పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్తో ఉన్నాము. చెప్పండి, బీజేపీ పార్టీ ఆఫీస్కి, రాష్ట్ర కార్యాలయం ఆఫీస్కి ఈ ఏరియా ఏదైతే ఉందో దానికి గద్దర్ పేరు పెడతానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకొకటువంటి వివాదాన్ని తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చనిటువంటి పక్షంలో వాళ్ళు మహిళలకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. పెళ్లి చేసుకునేటువంటి ప్రతి అమ్మాయికి తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాము, ఇవ్వలేదు. ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ యొక్క వైఫల్యాలు ఒకవైపు వాళ్ళను వెంటాడుతున్నటువంటి సందర్భంలో రోజుకొక వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి వైఫల్యాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నంబర్ 1. రెండోది, కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు ఒక అంశాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా గద్దర్ మీద వాళ్ళకు ప్రేమ ఉంటే, అది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే వాళ్ళ మనవడికో లేకపోతే వాళ్ళ బంధువుల పిల్లలకో గద్దర్ అని పేరు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. నంబర్ 1. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకే ఆ రకమైనటువంటి అభిప్రాయము లేకపోతే ఆ రకమైనటువంటి అభిమానం ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం గాంధీ భవన్ని గద్దర్ భవన్గా మార్చుకుంటే కూడా ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మొన్ననే ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం వాళ్ళు ప్రారంభించారు, అక్కడ పెట్టుకున్న ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ హింసను ప్రేరేపించి ఎందరో అమాయకులైనటువంటి దళితులు, గిరిజన బిడ్డల యొక్క మాన ప్రాణాలను కొల్లగొట్టినటువంటి నక్సల్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం నుండి వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు పద్మ అవార్డులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ పార్టీ కార్యాలయం పేరు మా గల్లీకి గద్దర్ పేరు పెడతామంటే రేపటి మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో అది చేయగలుగుతాం. మీ పార్టీ కార్యాలయం కూడా మాకు కూతవేడి దూరంలోనే ఉంది, దాన్ని కూడా నేనేం చేయాలో నేను చేసి చూపిస్తాను నేను అధికారంలోకి వచ్చినప్పుడు. ప్రతీకార రాజకీయాలు కాదు కదా. ఈ దేశంలో ఏదైనా ఒక మంచి జరిగితే లేకపోతే ఏదైనా ఒక సిద్ధాంతం ఆధారంగా ఎవరికైనా ప్రజలకు మేలు జరిగినట్టయితే వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి ఆదర్శాలను కనబర్చినటువంటి వ్యక్తులకు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే దిశగా పద్మ అవార్డులు అనేటువంటి ఇస్తారు తప్పిస్తే హింసను ప్రేరేపించి ఈ దేశంలో ఎందరో అమాయకుల యొక్క మాన ప్రాణాలను కొల్లగొట్టినటువంటి నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు ఎవరు ఇవ్వరు. అది కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు పోయి కసబ్కి ఇచ్చుకుంటాం, అఫ్జల్ గురుకి ఇచ్చుకుంటాం అంటే మీరు ఇచ్చినట్టుగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వరు కదా. మేము గత 10 సంవత్సరాలుగా సామాన్యులకు ఇచ్చినాం. తెలంగాణలో ఉన్నటువంటి అతి సామాన్యులలో వనజీవి రామయ్య అనేట ఆయనకి ఇచ్చినాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గుసాడి కళాకారుడికి ఇచ్చినాం. ఈ రకంగా 12 మెట్ల కిన్నెర వాయించేటటువంటి మొగులయ్య అనేటువంటి వ్యక్తికి ఇచ్చినాం. వీళ్ళెవరు హైదరాబాద్ ముఖాన్ని కూడా చూడనటువంటి వ్యక్తి. గద్దర్ స్థాయి మొగిలయ్య అంత స్థాయి కాదని అనుకుంటున్నారా మీరు? గద్దర్ స్థాయి గురించి మొగులయ్య గారి స్థాయి గురించి సంబంధం లేదు, అవి రెండు వేర్వేరు అంశాలు. మొగులయ్య గారు అరుదైనటువంటి కళను ప్రదర్శించేటువంటి వ్యక్తి. కనకరాజు అనేటువంటి ఆదిలాబాద్కు చెందినటువంటి వ్యక్తి గుసాడి నాట్యం ఒక అరుదైనటువంటి కళను ప్రదర్శించేటువంటి వ్యక్తి. గద్దరు చేసింది ఈ దేశంలో మారణ హోమాన్ని సృష్టించినటువంటిది. అమాయకులైనటువంటి దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, తమ విధి నిర్వహణను నిర్వర్తించేటువంటి పోలీసులను వాళ్ళని కాల్చి చంపినటువంటి వ్యక్తి. అటువంటి ఆ సంఘటనల వెనుక ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి హింసాపాతాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, హింసను ప్రేరేపించినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి ఉపా లాంటి చట్టాలను ఉపా లాంటి కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహుల కేసులను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఈ రకంగా చూసుకున్నప్పుడు పద్మ అవార్డుకు అర్హుడు కాదు. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో మిత్రపక్షం అధికారంలో ఉంది అక్కడ, అందుకే అక్కడ వాళ్ళకి పద్మ అవార్డులు వచ్చాయి. తెలంగాణలో బీజేపీది కనీసం అధికారంలో కూడా లేదు అని ఆ విధంగా ఇక్కడ అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రానికి. ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు. లేదు, తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ మరే రాష్ట్రానికైనా కానీ ఈ దేశంలో ఉన్నతమైనటువంటి ఆదర్శాలను ప్రదర్శించినటువంటి వ్యక్తులు, సేవ ద్వారా గుర్తింపు పొందబడినటువంటి వ్యక్తులు, అరుదైనటువంటి కళలను కలిగినటువంటి వ్యక్తులు, సాహిత్యంలో కానీ కళలలో కానీ వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు ఇస్తారు. కానీ హింసా మార్గంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం నుండి చెందినటువంటి వ్యక్తికి కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 మంది వ్యక్తులు ఇస్తే కూడా వారెవరు కూడా హింసను ప్రేరేపించినటువంటి వ్యక్తులు కాదు. వారు ఆయా రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, ఆయా రంగాలలో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వ్యక్తులు, వాళ్ళు చనిపోతున్నటువంటి ఎన్నో కళలను కాపాడుతున్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిరు. కానీ గద్దర్ లాంటి తుపాకీ కళను ఎవరు ప్రదర్శించలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. అణగారిన వర్గాలకు దగ్గర అవ్వడానికి మందకృష్ణ మాదిగకు కూడా పద్మ అవార్డు ఇచ్చారు, ఆయనకు అర్హుడే కాదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే పద్మ అవార్డు గద్దర్ గారికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ మందకృష్ణ గారికి ఇస్తే ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కడుపు నొప్పి లేస్తుందా? ఇందాక నేను చెప్పినటువంటి కనకయ్య అనేటువంటి వ్యక్తి ఒక ఆదివాసీ బిడ్డ.
ఇందాక నేను చెప్పినటువంటి మొగులే అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇలా ఏమంటారు, మన అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళను గుర్తించి ఇస్తున్నాను తప్పిస్తే ఏదో అణగారిన వర్గాలకు దగ్గర కావడం కోసం అంటే మందకృష్ణ గారు చేసినటువంటి విశిష్టమైనటువంటి ఒక సేవలు కావచ్చు, వాళ్ళు వికలాంగుల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఒక వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని స్ఫూర్తిని చూసుకొని ఇచ్చారు తప్పిస్తే ఒక వర్గానికి దగ్గర చేసుకున్నట్టు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి, ఇంకో వర్గాన్ని దూరం చేయాలని ఎవరు కూడా చూడరు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క భావదారిద్రము. వాళ్ళు అనవసరమైనటువంటి పొరపచ్చాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మందకృష్ణకి ఇచ్చారు, గద్దర్కి ఇవ్వలేదంటారు. మందకృష్ణ గద్దర్కు సంబంధం లేనటువంటి అంశం. ఇక ఫైనల్గా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇక నేను ఫ్యూచర్లో ఇక రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరాల్లో ఎప్పుడు పద్మ అవార్డులకు ఎవరిని సిఫార్సు చేయను, వాళ్ళని అడగను అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా నిజంగానే ఈ గల్లీకి గద్దర్ గల్లీ అని పేరు పెడితే ఏం చేస్తారు మరి మీరు? ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు చేసినంత మాత్రాన అవార్డులు రావు, సిఫారసు చేయకుంటే అవార్డులు రాదు అనేటువంటిది కూడా అమాయకత్వం. నువ్వు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు సిఫారసు చేసినా, నేను సిఫారసు చేసినా అక్కడ వచ్చినటువంటి పేర్లను వాళ్ళని స్క్రీనింగ్ చేస్తారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తిస్తారు తప్పిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసు చేసినంత మాత్రాన ఇవ్వాలని లేదు, ఆయన సిఫారసు చేయలేదు కాబట్టి ఇవ్వకూడదని కూడా లేదు. సో ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సిఫారసుతోటి సంబంధం ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిఫారసు చేసినా కూడా ఇవ్వాలనేటువంటి రూల్ లేదు. రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారనుకుంటున్నాను. 100% తెచ్చారు కదా. నేను ఒక విషయం నాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న బండి సంజయ్ కుమార్ గారు ఈ అంశం మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరో ఒక మన మీడియా సోదరుడు క్వశ్చన్ చేయడము, వారు కేంద్ర హోంమంత్రి, ఈ అంశాలు వాళ్ళ పరిధిలోకి వస్తాయి, ఐబీ వెరిఫికేషన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి గద్దర్ గారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏం జరిగిందో అది వారు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అనవసరంగా భారతీయ జనతా పార్టీలో ఏదో ఒక ముసలం ఉంది, వారికి మధ్యన పొరపచ్చాలు ఉన్నాయనేటువంటి ఒక కృత్రిమమైనటువంటి డ్రామాను తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యన ఏదో తగాదా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ భయం వల్ల ఏంటిదో తెలుసా, ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. రేపో మాపో జిల్లాల అధ్యక్షుల యొక్క నియామకం పూర్తవుతుంది. ఆ తర్వాత వారం రోజులకో 10 రోజులకో రాష్ట్ర అధ్యక్షుల నియామకం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, నేను నా పార్టీ విధానాలు తెలిసినటువంటి వ్యక్తిగా నేను అన్ని అంశాల మీద మాట్లాడలేను, కానీ మీ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు ఏంది, బండి సంజయ్ ప్రెసిడెంట్ అవుతాడా, ఈటల రాజేందర్ అవుతాడా, రామచంద్రరావు అవుతాడా అనేటువంటిది బాగా తెర మీద నడుస్తూ ఉన్నది. నిజంగా బండి సంజయ్ అయినా, రామచంద్రరావు గారైనా, ఈటల రాజేందర్ గారైనా కూడా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంన్నర కాలంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎట్లయితే తుంగలో దొక్కిందో వాటిని రేపటి రోజు మేము ప్రజాక్షేత్రంలో ఎండగట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఈటల రాజేందర్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు, లేకపోతే బండి సంజయ్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు ఈ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క పీఠాలు కదులుతాయి. కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, బండి సంజయ్ ఈటల రాజేందర్ మీద ఈ నక్సలైట్ అనేటువంటి ముద్రను వేసి ఆయనను కానియకుండా చేస్తుండనేటువంటి ఒక కృత్రిమమైనటువంటి ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తెస్తుంది. ఈటల రాజేందర్ గారు ఏ రోజు కూడా నక్సలైట్ భావజాలంతో లేరు, ఏ రోజు కూడా తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరగలేదు, ఏ రోజు కూడా ఈ మారణ హోమాలకు కారణం కాలేదు. వాళ్ళు ఎవరైతే ఆదర్శం అంటున్నారో గద్దర్ లాంటి వాళ్ళను ఆ పంతాన ఈటల రాజేందర్ గారు పనిచేయలేదు. ఓకే, వామపక్ష భావజాలంతో కలిగినటువంటి విద్యార్థి సంఘంలో పనిచేయడం. ఆ తర్వాత చాలామంది ఈ దేశంలో ఎందరో మహామహులుగా ఎదిగినటువంటి నాయకులు మొదట వామపక్ష భావజాలంతో ఆకర్షితులే ఆ తర్వాత జాతీయవాద రాజకీయాల వైపు మళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లా ఈటల రాజేందర్ గారు కూడా మళ్ళీరు. దాంట్లో తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ భయమే అది. రేపటి రోజు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈయన యొక్క పీఠాలు కదులుతాయి కాబట్టి ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా చేయడం కోసం ఎట్లా కుట్ర బన్నాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుట్ర బన్నుతూ వాళ్ళ మధ్యన లేనిపోయినటువంటి అగాధాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కమల దళపతి ఎవరైతారు అనుకుంటున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అవుతాడు. పేర్లు చెప్పండి. మీకు ఈటల రాజేందర్ అవుతారా, లేకపోతే రఘునందన్ రావు అవుతారా, లేకపోతే అరవింద్ అవుతారా? ఆ పార్టీ కల్చర్ నేను చూసినటువంటి వాడిని, నేను మొదటి నుండి ఈ పార్టీలో పెరిగినటువంటి వాడిని కాబట్టి నేను చెప్తా, ఎవరైనా కావచ్చు. పార్టీ అనుకుంటే, పార్టీకి మంచి జరుగుతుంది అనుకుంటే, ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది అనుకుంటే, పార్టీ వేదికగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు మంచి చేయడం కోసం కొట్లాడతాడు అనుకుంటే రేపటి రోజు నేను కూడా ప్రెసిడెంట్ కావచ్చు.